గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 2024లో మానస సరోవర యాత్రకు బుక్ చేసుకుని డబ్బులు పే చేసిన బాధితులు చైనా పర్మిషన్ ఇవ్వకపోవడంతో యాత్రను ఆపేసిన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీసులో పనిచేసిన మాజీ ఉద్యోగి అనిల్ బాధితులు ఇచ్చిన డబ్బులతో ఉడాయించడంతో గతంలో బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని భరత్ శర్మ జరిగిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ యాత్రకు వెళ్లలేని సుమారు 20 మంది బాధితులకు డీడీల ద్వారా డబ్బును వారికి అప్పగించారు. ఇందులో సమస్య తప్పిదం లేదని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని భరత్ శర్మ తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మీ భరత్ శర్మ, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత. గత 2024 డిసెంబర్ మాసంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష్ మానస సరోవర యాత్రకి బుక్ చేసుకున్నటువంటి కస్టమర్స్ అందరికీ ఆ యాత్రకి తీసుకువెళ్ళలేదని, చాలా భారీ ఎత్తున మోసం జరిగిందని ఒక ప్రచారం అయితే గట్టిగా జరిగింది. అది మన మీడియాలో అందరికీ తెలిసినటువంటి విషయం. మా ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి అనిల్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన మా దగ్గర నుంచి కస్టమర్స్ డబ్బు తీసుకుపోయిన తర్వాత మేము ముందుగానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని వాడు కవర్ చేసుకోవడానికి కస్టమర్స్ అందరినీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ మనోభావాలకి, అదేవిధంగా వారందరినీ భయభ్రాంతులకు గురి చేసి అందరికీ సంబంధించినటువంటి ఒక డబ్బుతో కూడిన విషయం కాబట్టి అందరూ కంగారు పడి, అదేవిధంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉప్పల్లో కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క కేసు విచారణలో ఉండి చివరికి 2025 సంవత్సరంలో కైలాస యాత్రకి చైనా వారు అఫీషియల్గా ఓపెన్ చేసేసరికి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున ముఖ్యంగా ఎవరైతే 2024లో కైలాస యాత్రకి డబ్బు కట్టి ఉంటారో వారందరికీ మొట్టమొదటిగా వారి యొక్క పర్మిట్ అండ్ వీసాస్ అన్నీ కూడా మనము సబ్మిట్ చేసి వారందరినీ ఫస్ట్ దశలోనే తీసుకువెళ్ళడం జరిగింది. కొంతమంది యాత్రికులు వెళ్ళడానికి అవకాశం కుదరక ఎవరైతే ఇంకా ఆగిపోయి ఉన్నారో వారందరినీ కోర్టు సమక్షంలో ఇలా వారందరికీ డీడీస్ రూపంలో అన్నీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి యొక్క జరిగినటువంటి తప్పిదానికి ఒక మేనేజ్మెంట్గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేతగా నేను నైతిక బాధ్యత వహిస్తూ సంబంధించినటువంటి ఈ యొక్క డీడీ కాపీస్ అందరినీ కస్టమర్స్కి ఇవాళ అందించడం జరుగుతుంది. అండ్ ఈ రకమైనటువంటి యొక్క విష ప్రచారాలు బయట ఎక్కడ వచ్చినా సరే వాటికి తగిన విధంగా ఇది సంస్థ వల్ల జరిగినటువంటి తప్పు కాదని, ఒక ఉద్యోగి మా దగ్గర నుంచి చేసినటువంటి ఒక తప్పుకి మేము నైతిక బాధ్యత వహిస్తున్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఎంతమంది బాధితులు ఉన్నారు? సుమారుగా ఒక మేము ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఒక 20 మంది వరకు ఉండొచ్చు. ఇంకా మిగిలిపోయిన వారు అందరూ యాత్రికులు అందరూ కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుక్ చేసుకుని ఆగిపోయిన వారందరూ 2025 సంవత్సరంలో అందరూ వెళ్ళిపోగా ఒక 20 మంది వరకు మిగిలిపోయారు. ఇవాళ యాక్చువల్గా లోక్ అదాలత్ ఉండాల్సింది, బట్ కోర్టు లేని కారణంగా నెక్స్ట్ డేట్కి పోస్ట్పోన్ చేసుకొని సంబంధించినటువంటి డీడీస్ అన్ని కూడా కస్టమర్స్కి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డేట్లో ఆ యొక్క ఇష్యూని క్లోజ్ చేసేటువంటి వాతావరణం జరుగుతుంది. మీరు వాళ్ళని కూడా ప్లాన్ మేడం అని చెప్పి చేసి మానస సరోవర యాత్రకి డబ్బులు కట్టారు. అలాగే మా 2019 నుంచి కూడా చాలా మంది కడుతున్నారు అనేది తర్వాత మాకు తెలిసింది. సో వీసాస్ రావట్లేదని మాకు తీసుకుని వెళ్ళలేదు భరత్ కుమార్ గారు. తీసుకెళ్ళకపోతే మేము మళ్ళీ 2025లో కూడా రాలేదు. ఆయన అప్పుడు కూడా కొంతమంది దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, మాకు ఇవ్వలేదని నేను ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే 2026లో ఆయన తీసుకెళ్లారు. 2025లో చాలా అందరూ వెళ్ళారో లేదో నాకు తెలియదు. కొంతమందిని అయితే తీసుకుని వెళ్ళారు, ఒక 2 బ్యాచెస్ అయితే తీసుకెళ్లారు అనేది నాకు తెలిసింది. సో వాళ్ళు తీసుకెళ్లారు అని తెలిసిన తర్వాత ఇంకా సరే ఓకే, ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నారు, మా డబ్బులు మాకు వస్తే చాలు అనే విధంగానే మేము కాంప్రమైజ్కి రావడం జరిగింది. ఆయన మమ్మల్ని రమ్మనటం కూడా జరిగింది, ఆయనతోటి ఆ ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ మాకు పర్సనల్గా ఇష్టం లేక మేము రావట్లేదు అంతే. సో ఇప్పుడు కోర్టు దగ్గరే కాంప్రమైజ్ అయ్యి ఆయన మా డబ్బులు మాత్రం మాకు వెనక్కి ఇవ్వడం జరిగింది, లీగల్ ఛార్జెస్తో సహా. అంతేనండి. యాక్చువల్లీ ఈరోజు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకుందామని వచ్చాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ అది క్లోజ్ ఉందని తెలిసింది. బట్ స్టిల్ మేము ఫైట్ చేసిన తర్వాత ఆయన మా డీడీలు మాకు ఇచ్చి మా ఎంఓయూలు ఆయనకు సబ్మిట్ చేసిన తర్వాత ఇట్లా కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ మేము కోర్టులో ఎప్పుడైనా మా సిగ్నేచర్స్ ఏదైనా అవసరం అంటే మాత్రం డెఫినెట్గా పెడతామని మేము హామీ ఇవ్వడం కూడా జరిగింది.